హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు సాబుదానా వడియాలు ఇంకా పినపప్పుతోటి వడియాలు చేసుకుందామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనం పప్పుచారు చేసుకున్నా లేకపోతే ఏదైనా కూరలు చేసుకున్నా కూడా వెజిటబుల్ కర్రీస్ దాంట్లో మనం వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మినపప్పు వడియాలండి పులుసుగా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా. ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకున్నాం కండి, దీంతో ఒక గ్లాస్ వేసాను, 250 గ్రామ్స్ అవుతుందండి. ఈ మినపప్పు 6-7 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు గ్రైండర్లో మినపప్పు వేసుకోవాలండి. సాల్ట్ మినపప్పులోనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సపరేట్గానండి వేరే గ్రైండర్లో ఒక చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, అందులోనే 1/2 స్పూను ఉప్పు వేసుకొని నూరుకోవాలి. ఎందుకంటే చేదు రాదన్నమాట ఉప్పు వేస్తే పచ్చిమిర్చికి. అందుకని దీనికి సరిపడా అదొక 1/2 స్పూన్ వేసాను. సాల్ట్ మినపప్పులో కూడా సాల్ట్ వేసాను. మినపప్పు గ్రైండ్ చేసేటప్పుడు అసలు వాటర్ పోయాం కదండి. చూడండి, ఇంకా మెదకలేదు. ఇంకా కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ పోసుకుని మెత్తగా చేసుకోవాలి. చూడండి, అట్లా మెత్తగా కావాలి. ఇప్పుడు ఆ మెత్తగా అయిన మినపప్పులో ఈ మనం నూరి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అది అందులో వేసి కలుపుకోవాలన్నమాట. అంతా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళొకసారి గ్రైండర్లో వేసి తిప్పాలండి, అంతా కలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ కానీ ఒక తడి క్లాత్ కానీ తీసుకొని దానిపైన మనం నీడలో కూడా ఎండబెట్టుకోవచ్చు అండి, ఫ్యాన్ కింద కూడా ఎండబెట్టుకోవచ్చు. ఊరికనే ఎండిపోతాయి. సమ్మర్లో వేసుకుంటే తొందరగా ఎండిపోతాయి. పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోనండి, ఇట్లా చేతితో తడి చేసుకుంటూ ఇవి చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోవాలి. ఇది ముందుగా నీడలో పెట్టుకుని తర్వాత కూడా మనం ఎండలో పెట్టేసుకోవచ్చు. ఆ కవర్ని అట్లాగే తీసుకెళ్ళి, లేకపోతే తడి బట్టలు వేసినా కూడా అట్లాగే తీసి బయట పెట్టేసుకోవచ్చు. ఊరికి ఎండిపోతాయి. చూడండి, పోయిన తర్వాత ఇట్లా ఉంటాయండి. ఇప్పుడు వేయించినవి కూడా నేను చేసి పెట్టాను చూడండి. ఇవి బ్రౌన్ కలర్ వేయించినవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు సగ్గుబియ్యం వడియాలు కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాంటి సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఇట్లా కొంచెం లావుగా ఉండాలి, మరీ సన్నగా ఉండొద్దు, మరీ లావుగా ఉండకూడదు, ఇట్లా ఉండాలి. చూడండి, ఇప్పుడు నానబెట్టుకున్నాను, రాత్రి అంతా నానబెట్టానండి. ఇది కూడా ఒక గ్లాస్ తోటి తీసుకున్నాను, ఒక 250 గ్రామ్స్ అట్లా సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒక గ్లాసు వాటర్ పోసి నానబెట్టాను అనమాట. ఒక గ్లాసు మనం తీసుకుంటే ఆ కొలతతోటి మళ్ళీ 6 గ్లాసెస్ మనం వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలన్నమాట సగ్గుబియ్యము. ఇప్పుడు ఆల్రెడీ ఒక గ్లాస్ పోసాను, ఇంకా 5 గ్లాసెస్ పోసి అట్లా సగ్గుబియ్యంలో పోసి ఉడకబెట్టుకుంటున్నాను. చూడండి, ఇది బాగా ఇట్లా ఒక 10-15 మినిట్స్ ఉడకాలండి. ఉడికిన తర్వాత చూసుకోవాలి ఉడికిందా లేదా అని ఒకసారి గంటతోటి ఇట్లా తిప్పుకుంటూ చూసుకోవాలన్నమాట. చూడండి, ఇంకా ఉడకలేదు, ఇంకా ఇట్లా ఇత్తులుగానే ఉంది. చూడండి, మనకి ఎట్లా అంటే మనం ఉడికితే ఎట్లా అంటే మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్గా కనపడాలండి. అప్పుడే మనకు ఉడికినట్టుగా తెలుస్తుందన్నమాట. ఉడికేటప్పుడే 1/2 టీ స్పూను వంట సోడా వేసుకోవాలండి, బేకింగ్ సోడా. ఈ వడియాలు కూడా అండి పప్పుచారులోకి మనం ఏది చేసుకున్నా, ఏ కూరలు చేసుకున్నా దాంట్లో కూడా ఇది చాలా బాగుంటుంది. దీనికి కూడా పచ్చిమిర్చి, మన జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి, అల్లం ముక్క అవన్నీ వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉడికేటప్పుడు ఇవన్నీ వేయకూడదండి. వంట సోడా ఇందులోనే వేసాను చూడండి. ఎందుకంటే వడియాలు తెల్లగా రావండి. మనము అంతా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుంటాం కదా, అప్పుడు ఈ నూరిన పచ్చిమిర్చి అవన్నీ మనం అందులో వేసుకోవాలి. అప్పుడే కలర్ కూడా ఇట్లా మనము వడియాలు వేసుకున్నా కూడా ఇట్లా తెల్లగా అట్లాగే ఉండిపోతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడే కొంచెం ఉడుకుతుందండి, ఇట్లా ట్రాన్స్పరెంట్గా వస్తుంది కదా. ఇంకా కొంచెం ఇట్లా దగ్గరికి కావాలండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, దగ్గరికి అయిపోయింది. చూడండి, అట్లా ట్రాన్స్పరెంట్ అయిపోయి బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు దించిన తర్వాత పచ్చిమిర్చి అదంతా కలిపేసుకోవాలండి. చూడండి, ఒక చిన్న అల్లం ముక్క వేసాను, ఒక 2 పచ్చిమిర్చి వేసాను, ఒక 1 స్పూను జీలకర్ర వేసాను. ఇప్పుడు 3 నూరుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏదైతే మనము సగ్గుబియ్యము ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ వేడిగా ఉన్నప్పుడు ఈ నూరింది కూడా వేసుకోవాలి. చూడండి, సాల్ట్ కూడా అందులోనే వేసాను. ఇప్పుడు సాబుదాను చల్లార్చుకున్న తర్వాత అండి, ఇప్పుడు ఒక కవర్ తీసుకోవాలి, లేకపోతే ఇట్లా తడి బట్ట తీసుకొని బాగా పిండుకోవాలి. తడి బట్టని పిండేసి ఇది కూడా కొంచెం నీడలో కానీ లేకపోతే ఎండలో కానీ
వేసుకుని ఆరబెట్టుకోవచ్చు అండి. ఈజీగా ఆరిపోతాయి ఇవి కూడా. చూడండి అట్లా కొంచెం మందంగా ఇట్లా వేసుకోవాలి. ఫుల్ ఇట్లా వేసేసుకొని ఇవి కూడా పలచగా ఉంటాయి కాబట్టి ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ అంతా తీసేసి మీకు ఒకవేళ ఎండలేదనుకుంటే మళ్ళీ కొంచెం సేపు నెక్స్ట్ డే కూడా ఎండలో పెట్టేసుకోవచ్చు. ఒక బౌల్లో వేసి మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా అప్పుడే 1 ఇయర్ వరకు కూడా నిలవ ఉంటాయండి. చూడండి అట్లా గలగలా అన్నమాట. నేను ఏంచి పెట్టాను చూడండి ఇందులో. చూడండి ఇట్లా అవుతాయి తెల్లగా, చాలా బాగుంటాయండి టేస్ట్గా. వాళ్ళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.